హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడలు వంటికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరి నోరు తీపి చేయడానికి ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే బెల్లం గోధుమ రవ్వ హల్వా. ముందుగా దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుందాం. స్వీట్ చేయడానికి ముందుగా కావాల్సింది డ్రై ఫ్రూట్స్ కదండి. ముందుగా డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకుందాం. బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిపోయి దీని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. దీన్ని నెయ్యిలో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద గోధుమ రవ్వ ఫ్రై అవుతుంది. పక్కన మనం వాటర్ కూడా బాయిల్ చేసుకుందాం. ఈ కప్పు తీసుకున్నాను కదా, ఈ కప్పుతో 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుంది. చల్ల వాటర్ వేస్తే మొత్తం పేస్ట్గా అయిపోద్ది. అదే హాట్ వాటర్ వేసుకుంటే హల్వా పొడి పొడిగా వస్తుంది. గోధుమ రవ్వ ఫ్రై అయిపోయింది. ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోయి కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కలుపుకుందాం. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. మనం మూత ఫుల్గా పెట్టకుండా ఇలా కొంచెం గ్యాప్ వచ్చేలాగా పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. 2 మినిట్స్ అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. ఇప్పుడు మనం 1 కప్పు బెల్లం వేసుకుందాం. దీన్ని కూడా మనం బాగా కలిపేసుకుందాం. బెల్లం ఇంకా రవ్వ బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం. మరీ గట్టిగా కాకుండా ఇలాగా జారుడుగా ఉండాలి. అప్పుడే గోధుమ రవ్వ హల్వా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మనం ఇలా తిప్పుకుంటే ఇది సాఫ్ట్గా కూడా వస్తుంది. రెడీ అయిపోయిందండి గోధుమ రవ్వ హల్వా. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మనం కలిపేసుకుందాం. మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి వేడి వేడి బెల్లం గోధుమ రవ్వ హల్వా. ఇది మీ అందరి కోసమే నేను రెడీ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్తాకోడలు.